ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులైన వారందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరి గత దినం వరకు ఆది కాండాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు నుంచి నిర్గమ కాండాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమ కాండాన్ని గ్రీకు భాషలో ఎక్సోడస్ అంటారు. ఇది సెప్టువజెంట్ అంటే 70 మంది పండితులు, యూద పండితులు హెబ్రూ భాషలో నుండి తర్జుమా చేసినప్పుడు దానికి పేరు పెట్టారు. తెలుగులో దాన్ని నిర్గమకాండము అంటారు. ఇది పరిశుద్ధ గ్రంథం అంతటిలో 2వ పుస్తకం. నిర్గమము అంటే నిజముగా వెడలిపోవుట, నిజముగా వెడలిపోవుట అని అర్థం. ఇంకా ఇశ్రాయేలీల యొక్క గొప్ప విమోచనము. వారు 6 లక్షల మంది వీరులు. ఈ 6 లక్షల మంది వీరులు ఐగుప్తు దేశంలో నుండి, దాసత్వంలో నుండి వాళ్ళు విడిపించబడి బయటికి వెళ్ళిపోయారు. ఇది విమోచన గ్రంథం అని చెప్పొచ్చు. కన్నడ భాషలోనైతే ఈ నిర్గమకాండం పుస్తకాన్ని విమోచన కొండ అని తర్జుమా చేశారంట కన్నడ భాషలో. ఈ గ్రంథ రచయిత మోషే. ఈ గ్రంథ రచయిత మోషే. చాలా రుజువులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా, అంతేకాదు నూతన నిబంధన, క్రొత్త నిబంధన రాసినటువంటి భక్తులు కూడా దీన్ని బలపరుస్తూ ఉన్నారు. మోషేయే ఈ కీర్తన, ఈ నిర్గమకాండం అంటే ఈ ధర్మశాస్త్రాన్ని రాశాడు, మోషే రాశాడు అని చెప్పి యేసు ప్రభు వారు కూడా ప్రస్తావిస్తారు కొన్ని చోట్ల. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, గణపరచాలి, గౌరవించాలి అనే మాట చెప్పింది ఎవరు? యేసయ్య. ఆ మాటను యేసయ్య గుర్తు చేస్తూ మోషే కదా ఈ మాటలన్నీ మీకు చెప్పాడు అంటాడు. మోషే చెప్పాడు కదా అంటాడు. నిర్గమకాండంలో ఉంటుంది ఈ మాట, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని. మోషే చెప్పాడు కదా అంటున్నారు యేసయ్య. కాబట్టి పాత నిబంధన, క్రొత్త నిబంధన భక్తులు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ గ్రంథాన్ని మోషే గారే రాశారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంకా చాలా విషయాలు, చాలా వాక్యాలు ఉన్నాయి. ఎప్పుడు రాశాడు మోషే ఈ పుస్తకం అని ఆలోచన చేస్తే, మోషే తన జీవిత కాలంలో చివరి సంవత్సరాల్లో, బహుశా క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాల్లో, 50వ సంవత్సరంలో రాసి ఉండొచ్చు అని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రంథాన్ని మోషే అరణ్యంలో రాశాడు. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. చాలా విశేష అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అవేంటో చూద్దాం.
ఇందులో ఉన్నటువంటి విశేషాంశాలు ఏంటంటే, ఒకటి, శత్రువు మీద మనం జయం పొందాలి. శత్రువు మీద మనం జయం పొందాలి. ఆనాడు ఇశ్రాయేలీలు తమ శత్రువుల మీద ఎలాగైతే జయం పొంది విడుదల పొందారో, అలాగే ఈనాడు మనం కూడా జయం పొందాలి. అందుకే 124వ కీర్తన 7వ వచనంలో ఉరి తెంపబడిను పక్షి ఎగిరిపోయిందంటాడు. 124:7 124:7 పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుతుంది. ఇక అంటాడు, మనుషులు మన మీదకు లేచినప్పుడు, దావీదు రాశాడు కీర్తన, దేవుడు మనకు తోడై ఉండకపోతే, వాళ్ళ ఆగ్రహ బలం మన మీద రగులుకున్నప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణాలతోనే మింగేసేవారు. జలములు మనల్ని ముంచేసి ఉండేవి. ప్రవాహం మన ప్రాణాల మీదుగా పొర్లి ప్రవహించి ఉండేది. అయితే 6వ వచనంలో అంటాడు, వారి పండ్లకు మనలను వేటగా అప్పగించని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకుందే, అలాగే మన ప్రాణం వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకుంది. ఉరి తెంపబడ్డది, మనం తప్పించుకున్నాం అంటాడు. కాబట్టి ఈ గ్రంథంలో దేవుడు ఫరో రాజును కూల్చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ అందరూ విడుదల పొంది వెళ్ళిపోయారు. ఫరో సాతానుకు గుర్తు. ఫరో సాతానుకి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి అపవాదిని, సాతానును నశింపచేశాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని, 13వ వాక్యాన్ని చదువుదాం. 2:13. కాబట్టి 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రక్త మాంసములో పాలివాడాయను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనల్ని విడిపించుటకు ఏమన్నాడు? మరణం యొక్క బలము గలవానిని, అంటే అపవాది అంటే సాతానుని నశింప చేయడానికి, రక్త మాంసాల్లో ఆయన పాలిభాగస్థుడయ్యాడు. అపవాదిని నశింప చేయడానికి, జీవితకాలం అంతా కూడా మనం మరణ భయం చేత దాస్యానికి లోబడిపోయి ఉన్నాం కాబట్టి అలాంటి మనల్ని విడిపించుటకు. చూసారా, ఆనాడు ఫరోని నశింపచేసి ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి దేవుడు మోషేను పంపినట్టు, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు సాతానుకు ముంగుర్తుగా ఉన్నటువంటి ఫరో లాంటి సాతాన్ని వాడిని నశింపచేసి వాడి చేతుల్లో బందీలుగా ఉన్నటువంటి మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి శత్రువు జయించబడాలి. అది ఈ అధ్యాయంలో ఉన్న విశేషం. రెండవ విశేషం ఏంటంటే, పాపమునకు తగిన తీర్పు జరగాలి. అక్కడ అన్యాయంగా దేవుని పిల్లలు చెరలో ఉన్నట్టు చాలా బాధలు పడ్డారు, ఎన్నో తిప్పలు పడ్డారు. ఐగుప్తీయులు వాళ్ళని 30 తిప్పలు పెట్టారు. అన్యాయంగా వాళ్ళని దాసులుగా చేసుకుని, వాళ్ళతో వెట్టి పనులు చేయించుకుని,
వాళ్ళని కొడుతూ, వాళ్ళకి సరైన ఆహారం పెట్టకుండా, సరైన వసతులు వాళ్ళకి కల్పించకుండా వాళ్ళతో వెట్టి పనులు చేయించుకున్నారు. అన్యాయంగా దేవుని పిల్లల్ని చెరపట్టారు. వాళ్ళు అసలు వెళ్ళిపోవడానికి ఐగుప్తీయులకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే దేవుడు తెగుళ్ళుగా వాళ్ళ మీద తెగుళ్ళు పంపించి ఐగుప్తు దేశం అంతటికి, ఐగుప్తు దేశ ప్రజలకు, ఫరోకి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలకు తీర్పు విధించి, శిక్ష విధించి, దండన విధించి తన ప్రజలను విమోచించాడు. కాబట్టి పాపమునకు తగిన తీర్పు జరగాలి. పాపాలకు తగినటువంటి తీర్పు, వాళ్ళు చేసిన పాపాలకు తగిన తీర్పు, శిక్ష విధించబడాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతా హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. తీర్పు తీర్చబడింది. వాళ్ళు చేసిన పాపాలకి, వాళ్ళు పెట్టిన బాధలకి, వాళ్ళు పెట్టిన కష్టాలకి ప్రభువే వాళ్ళకి తీర్పు తీర్చాడు, శిక్ష విధించాడు. మరొక విశేషాంశం ఏంటంటే ఇందులో, ఈ నిర్గమకాండంలో, ఆయన నమ్మిన వారికి ప్రాయశ్చిత్తము దొరకాలి. ఆయన నమ్మిన వారికి ప్రాయశ్చిత్తం దొరకాలి, పాపక్షమాపణ దొరకాలి, ఆయన నమ్మిన వారికి విడుదల, విమోచన దొరకాలి. అందుకే నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో ఒక గొర్రె పిల్ల, ప్రతి కుటుంబం కొరకు ఒక్కొక్క గొర్రె పిల్ల వధించబడింది. పస్కా పండుగ టైం అది. అయితే వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం సంహారక దూతను ఆపివేసింది. సంహారక దూతను వారు ద్వారబంధములో పై కమ్మి మీద, నిలువు కమ్మిల మీద వేశారు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ ద్వారబంధపు గుమ్మం మీద వేశారు. అది చూసిన సంహారక దూత ఆ ఇంటిని దాటిపోయాడు. కాబట్టి నమ్మిన వారికి ప్రాయశ్చిత్తం దొరకాలి, నమ్మిన వారికి విడుదల దొరకాలి, నమ్మిన వారు మరణం నుంచి తప్పించబడాలి. ఆ రీతిగా ఆ రోజుల్లో సంహారక దూత వారిని దాటి వెళ్ళిపోయాడు. 13వ వచనం అంటాడు నిర్గమకాండం 12:13, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయగా దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. సంహారక దూతను ఆపివేసింది ఆ రక్తం. అలాగే ఈనాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం విశ్వాసిని, ఆయన నమ్మినటువంటి బిడ్డల్ని తీర్పులో నుండి, మరణంలో నుండి జీవంలోనికి దాటించింది. కాబట్టి నమ్మిన వారికి ప్రాయశ్చిత్తం కలగాలి అనేది ఈ అధ్యాయంలో ఉన్న విశేషాంశం. 4వది, చీకటి సంహరించబడి గొప్ప వెలుగు కనబడాలి. చీకటిలో నుండి గొప్ప వెలుగులోనికి వాళ్ళు నడిపించబడాలి. అందుకే ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందారో వారికి ఎన్నడూ కనిపించినటువంటి మేఘం, దాన్ని అగ్నిస్తంభం అంటారు, ఇశ్రాయేలీలకు కనబడింది. వాళ్ళని వెంబడించింది. నిర్గమకాండం 13వ అధ్యాయం 20-21 వచనాలు. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర యాతాముల దగ్గర వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. పగటి వేళ మేఘస్తంభం అంటే ఎందుకు? ఎండ వాళ్ళ మీద పడి సొమ్మసిల్లిపోకుండా. రాత్రివేళ అగ్నిస్తంభం అంటే రాత్రి వెళ్ళేటప్పుడు మార్గంలో త్రోవ వెలుగు కావాలి కాబట్టి రాత్రివేళ అగ్నిస్తంభమై ఆ ప్రజలందరి ఎదుట
నడిచింది. కాబట్టి చీకటి పోయి వాళ్ళకి ఏమొచ్చింది? గొప్ప వెలుగు వచ్చింది. దీని భావం నెరవేరిందా లేదా? ఈ అగ్నిస్తంభం, మేఘస్తంభం పరిశుద్ధాత్మకు సూచన. ఈనాడు ఒక వ్యక్తి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి రప్పించబడినప్పుడు, ఆ రప్పించబడిన నాట నుండి ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముని ఆధీనము చేత నడిపించబడతాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడు. అందుకే రోమాపత్రిక 8:14 ఏమంటాడు? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అంటాడు. కాబట్టి ఆత్మచేత నడిపించబడుట, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటువంటి వాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటువంటి వాడు. కాబట్టి చీకటి పోయి గొప్ప వెలుగులోకి వచ్చి మనం విడుదల పొంది దేవుని ఆత్మచేత నడిపించబడడానికి ఆనాడు ఇశ్రాయేలీయులకి మేఘస్తంభం, అగ్నిస్తంభముగా ఉన్నటువంటి ఆ సూచన మన జీవితాల్లో ఈనాడు కూడా నెరవేరింది. ఇంకా ఇందులో విశేషాంశాలు మనం చూడవలసి వస్తే, సమస్తము క్రొత్తదిగా చేయబడ్డది. సమస్తము క్రొత్తదిగా చేయబడ్డది. ఏంటి సమస్తము క్రొత్తగా చేయబడినవి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ నిర్గమకాండంలో దేవుని పేరు క్రొత్తగా చెప్పబడింది. క్రొత్తదిగా ప్రభువు పరిచయం చేసుకున్నాడు. 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండును అనువాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. కాబట్టి దేవుని పేరు క్రొత్తదిగా వారికి పరిచయం చేయబడ్డది. ఉండును అనువాడు, నేను ఉన్నవాడను, నేను సజీవుడను, నిత్యము ఉండే దేవుణ్ణి. అలాగే మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు వచ్చినందువల్ల, క్రీస్తు మనలోనికి వచ్చినందువల్ల మనం కూడా నూతన సృష్టిగా చేయబడ్డాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. నూతన సృష్టి. కాబట్టి మనల్ని దేవుడు నూతన సృష్టిగా మార్చాడు. ఆనాడు దేవుని పేరు క్రొత్తదిగా వాళ్ళకు పరిచయం చేసుకున్నట్టు, రెండవది వాళ్ళ పేరు మారింది. వాళ్ళ పేరు మారింది. అప్పటి వరకు వాళ్ళు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్న బానిసలు, ఐగుప్తు ఇనుప కొలిమిలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి కూలీలు, వాళ్ళు శ్రమజీవులు. అయితే ప్రభు అంటారు 4వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటే పేరు మారిపోయింది. ఇప్పుడు కూలీలు, బానిసలు దేవునికి పిల్లలైపోయారు, దేవునికి పుత్రులైపోయారు. కాబట్టి వాళ్ళ పేరు మారింది, వాళ్ళ పేరు మార్చబడింది. అప్పటి వరకు వాళ్ళ కూలీలు, బానిసలు, శ్రమజీవులు. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు. ఇంకా మనం చూస్తే పాత లెక్కలన్నీ మారిపోయినాయి. క్రొత్త సంవత్సరం ప్రారంభించబడింది. అందుకే నిర్గమాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మోషే అహరోనులు
ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. పస్కా పండుగ ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి వాళ్ళ క్యాలెండర్ మారిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ లెక్కలు మారిపోయినాయి. అప్పటి నుంచి వాళ్ళ సంవత్సరాలు లెక్కించడం ప్రారంభించబడింది. అంటే కొత్త పంచాంగం అంటారన్నమాట. అంటే పంచాంగం అంటే ఇది మీరు వేరేగా అపార్థం చేసుకోకండి. సంవత్సరాలను లెక్కగట్టేదని పంచాంగం అంటారు. కాబట్టి అప్పటి నుంచి కొత్తగా వాళ్ళకి కొత్త సంవత్సరం వారికి ప్రారంభించబడింది. అప్పటి నుంచి పండుగలు ప్రారంభించబడ్డాయి. అప్పటి వరకు వాళ్ళ బ్రతుకుల్లో పండుగలు లేవు. వాళ్ళ బ్రతుకుల్లో పండుగలు, ఇశ్రాయేల్ బ్రతుకుల్లో పండుగలు లేవు. పరాయి దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వాళ్ళకి పండుగలు ఏముంటాయండి? చూడండి, కొంతమంది కొన్ని పండుగలు చేసుకోరు. చాలా పండుగలు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అందుకే కొంతమంది కొన్ని పండుగలు చేసుకోలేరు. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినా, అనారోగ్యాల పాలైనా, హాస్పిటల్ పాలైనా, కష్టాల కడగండ్ల పాలైనా అలాంటి వాళ్ళు పండుగలు చేసుకోలేరు. అందరూ పండుగలు చేసుకుంటారు కానీ వాళ్ళ ఇళ్లలో పండుగలు జరగవు. అందుకే పాతకాలంలో అంటే ఇప్పుడు కొంతకాలం, ఇప్పుడు కొన్ని చోట్ల కూడా ఎవరైనా ఇళ్లల్లో ఎవరినైనా ఆత్మీయులను పోగొట్టుకుని దుఃఖంలో ఉంటే వాళ్ళు పండుగ చేసుకోరు. కాబట్టి బంధువులు పండగకు సంబంధించినటువంటి ఆ పిండి వంటలు వండుకుని వాళ్ళని వెళ్ళి పరామర్శించి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పండగలు చేసుకోరు, ఎందుకంటే ఆత్మీయులు కోల్పోయి ఉంటారు కాబట్టి. అంటే అప్పటి వరకు వాళ్ళకి జీవితాల్లో పండగ అనేదే లేదు. ఇప్పుడు వాళ్ళు విమోచించబడుతున్నారు, సంతోషం వచ్చేసింది కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? పండుగ. అందుకే ఆ పండుగను జ్ఞాపకార్థంగా చెప్పబడింది. పస్కా పండుగ జ్ఞాపకార్థంగా చెప్పబడింది. అందుకే 12వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించాలి, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలి. పండుగగా ఆచరించాలి. పండుగ అంటే సంతోషమే కదండి. పండుగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, ఊరు ప్రయాణాలు, బంధుమిత్రులను కలుసుకోవడాలు పండుగ అంటే పండుగ లేని వాళ్ళ బ్రతుకులకి పండగ వాతావరణం వచ్చింది. పండగ చేసుకునేంత సంతోషకరమైనటువంటి శుభదినాలు వారి జీవితాల్లో కలిగాయి. నిత్యము మనకు కూడా పండగేనండి. ఎందుకంటే చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆనందంతో మనం కూడా ఈనాడు యేసుక్రీస్తును కలిగి ఉన్న తర్వాత మనం కూడా సంతోషిస్తున్నాం. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువు లేనప్పుడు అంతా శోకమే, అంతా దుఃఖమే, అంతా బాధే, అంతా విచారమే, అన్నీ కష్టాలే. ఏడుస్తూ ఉండేవారు చాలామంది. బ్రతుకు అగమ్య గోచరం, అసలు ఏం జరుగుతుందో భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి పరిస్థితి. కానీ క్రీస్తుని అంగీకరించాక మన భవిష్యత్తు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ మారిపోయాయి. ప్రభు మనలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ అధ్యాయంలోని విశేషాంశాలు సమస్తము క్రొత్తగా మార్చబడ్డాయి. కొత్త పేరు వచ్చింది, క్రొత్త సంవత్సరం ప్రారంభించబడింది, క్రొత్త పండగ వచ్చింది, క్రొత్త దేశంలోకి వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దాకా ఐగుప్తు దేశంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఐగుప్తు దేశాన్ని ఇనుప కొలిమి అంటాడు భక్తుడు ఒక చోట. ఇనుప కొలిమిలో ఇనుముని కాలుస్తారు, అగ్నిలో వేసి సాగకొడతారు, తమకిష్టమైనట్టుగా ఉంచుతారు. ఇనుప కొలిమి అన్నమాట. అలాంటి ఇనుప కొలిమి, అలాంటి చీకటి, అలాంటి అశాంతి, అలాంటి సంతోషం లేనటువంటి స్థితి నుంచి దేవుడు వారిని ఆ దేశాన్ని నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకువెళ్ళని ఉన్నాడు. కాబట్టి దేశం మారిపోతూ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూస్తే ఈ అధ్యాయంలో, ఈ గ్రంథంలో వాళ్ళ ఆహారం కూడా మారిపోయింది. క్రొత్త ఆహారం, క్రొత్త తిండి వాళ్ళకి దొరికింది. మన్నా
అందుకే కీర్తనకారుడు 78వ అధ్యాయంలో దేవదూతలు తినే ఆహారం అంటాడు. 78వ కీర్తన 24-25 వచనాలు. 24-25. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. భోజన పదార్థాలను వారికి సమృద్ధిగా, దేవదూతలు తినే ఆహారం, భోజన పదార్థాలన్నీ కూడా దేవుడు వారికి సమృద్ధిగా పంపించాడంట అరణ్యంలో. కాబట్టి వాళ్ళ తిండి మారిపోయింది, వాళ్ళ పానము కూడా మారిపోయింది. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అంటారు. వారి పానీయం కూడా క్రొత్తదైపోయింది. కొట్టబడిన బండలో నుంచి వాళ్ళు నీళ్లు త్రాగారు. అలాగే ఈనాడు క్రీస్తు అనేటువంటి బండ సిలువలో చేల్చబడి ఆత్మజలము ప్రవహించి ఆత్మజలాన్ని మనం పొందుకునేటట్లుగా ప్రభువు మన జీవితాల్లో మేలు చేశాడు. ఇంకా మనం చూస్తే క్రొత్త నాయకుడు వచ్చాడు. అప్పటి వరకు ఫరో వాళ్ళకి నాయకుడు అయితే ఇప్పుడు మోషే వాళ్ళకి నాయకుడయ్యాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఈనాడు మనందరికీ నాయకుడు. తను తానే మన కోసం రిక్తునిగా చేసుకుని మనల్ని విడిపించడానికి, మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇంకా మనం చూస్తే వాళ్ళకి కొత్త చట్టం వచ్చింది. దేవుడు వారిని సీనాయి కొండకు తీసుకొచ్చి ఆ కొండలో తన పరిశుద్ధతను కనపరిచి వారు గైకోవాలని వాళ్ళకి దేవుడు ఆజ్ఞనిచ్చాడు. కాబట్టి ఒక క్రొత్త పద్ధతిని వాళ్ళకి దేవుడు ప్రవేశపెట్టాడు. నూతనమైన మార్గాన్ని ప్రభు వాళ్ళకు చూపించాడు. కాబట్టి వాళ్ళ ఇక్కడి నుంచి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలి. క్రొత్త పూచి వాళ్ళ మీద పడిందనమాట. క్రొత్త విధానంలో వాళ్ళు నడిపించబడాలి. అది దేవుని వాక్య ధర్మశాస్త్రానుసారంగా. ఇంకా వాళ్ళు అప్పటి వరకు ఫరోకి దాసులు, ఇప్పుడు దేవునికి దాసులు. క్రొత్త సేవను వారు ప్రారంభించారు. ఇప్పటి వరకు వాళ్ళు కఠినమైన దాస్యపు పనులు చేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఫరో చెప్పినట్టుగా కఠినమైన దాస్యం కింద దాసులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా ఈ భాగంలో మనం చూస్తే, ఈ నిర్గమకాండంలో మనం చూస్తే, దాసత్వంలో ఆరంభించబడింది ఈ పుస్తకం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు దాసులుగా, బానిసలుగా ఉన్నారు అనే విషయంతో ప్రారంభమై మహిమతో ముగిస్తూ ఉంది ఈ పుస్తకం. మహిమతో 40వ అధ్యాయం, నిర్గమకాండం 40వ అధ్యాయం 35-36 వచనాలు. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. కాబట్టి దాసత్వంలో
చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలు దేవుని గొప్ప వెలుగులో నడిచేటట్లు, ఆయన వెలుగు పొంది వాళ్ళు కొనసాగేటట్లుగా మహిమతో ఈ పుస్తకం ముగించబడతా ఉంది. మహిమతో. విమోచనలో గల ఉద్దేశమే మహిమ. దేవుడు మానవుడిని లోకంలో తన మహిమలో తన పోలికలో సృష్టించాడు. అయితే ఆది మానవుడు ఆదాము పాపములో పడి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. అందుకే అంటాడు కదా రోమాపత్రికలో పౌలు గారు ఏమంటాడు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నారు, పొందలేకపోతున్నారు. అయితే కృపాసహితమైన ఏర్పాటును బట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ పోగొట్టుకున్నటువంటి మహిమంతటిని ఆ ప్రభువు మరలా మనకి అనుగ్రహించారు. కాబట్టి దాసత్వంలో మ్రగ్గిపోతూ ఉన్నటువంటి ఈ గ్రంథం ప్రారంభం మహిమతో ముగుస్తూ ఉంది. మహిమతో ముగుస్తూ ఉంది. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి, ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషమైన అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి. క్రమక్రమంగా మనం వాటిని ఒక్కొక్క అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఇంకా ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పరోక్షంగా కనబడతారు. పాత నిబంధన అంతా కూడా ప్రతి పుస్తకంలోనూ యేసుక్రీస్తు ప్రభు మనకి అంతర్లీనంగా కనబడతారు. సువార్తల్లో ప్రత్యక్షమవుతాడు ఆయన, క్రొత్త నిబంధనలు. మరి ఈ భాగాల్లో, ఈ నిర్గమాకాండంలో యేసుక్రీస్తు ప్రభు పోలికగా ఉన్నటువంటి విషయాలు ఏంటో మనం ఆలోచన చేస్తే, పస్కా బలి పశువు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో వధించబడినటువంటి గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, బి పార్ట్. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటే గొర్రెపిల్ల, వధింపబడిన పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సూచన, సాదృశ్యం. రెండవది కొట్టబడిన బండ. కొట్టబడిన బండ మనం ఎంత చదువుకున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అంటారు. ఆ బండ క్రీస్తే. ఇంకా మూడవ క్రీస్తుకు పోలిక ఏంటంటే మన్నా. ఏంటి చెప్పండి? మన్నా జీవాహారమైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు. 49వ వచనం నుంచి కూడా చదువుదాం. 47వ వచనం నుంచి, విశ్వసించేవాడే నిత్యజీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు, దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
కాబట్టి మన్నా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. తర్వాత ప్రత్యక్ష గుడారం. ఆనాడు ప్రత్యక్ష గుడారంలోనికి ప్రభు దిగి వచ్చి అక్కడ నివసించేవారు వారి మధ్యలో. అక్కడ ఆ ప్రజలందరి మధ్యలో దేవుని నివాసం ఉండేది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన శరీరం అనే గుడారంలో మన మధ్యలో మనలో నివసిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ అధ్యాయంలో పోలికలు ఏంటంటే ఎర్ర సముద్రం దాటడం అనేది బాప్తిసమునకు సూచనగా ఉంది. అందుకే కొరింథీ మొదటి పత్రిక 10:1-2 అంటారు, అందరూ మోషే ద్వారా మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారు అంటాడు. ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో అమాలేకీయుల్ని జయిస్తారు. ఇశ్రాయేలీయులు అమాలేకీయుల్ని జయిస్తారు 17వ అధ్యాయంలో, నిర్గమాకాండం 17లో. ఈ అమాలేకీయులు ఎవరికి సాదృశ్యం అంటే శరీర ఇచ్ఛలకు సాదృశ్యం. మనం కూడా శరీర ఇచ్ఛలను జయించేవారుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే ఇందులో ఈ గ్రంథంలో నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఒక 25 వాక్యాలు క్రొత్త నిబంధనలో ఎత్తి రాయబడ్డాయి. నిర్గమాకాండంలో ఒక 25 వాక్యాల వరకు క్రొత్త నిబంధనలో రాయబడ్డాయి. ఈ గ్రంథం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే రక్తము ద్వారా విమోచన. ఈ గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? రక్తము ద్వారా మాత్రమే విమోచన. ఈ గ్రంథం అంతటికి కూడా మూలవాక్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కీవర్డ్ మూలవాక్యం ఏంటి అంటే 3వ అధ్యాయం 8వ వచనం. ఈ గ్రంథం అంతటికి మూలవాక్యం ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ గ్రంథం యొక్క అంతర్యం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఈ గ్రంథం అంతటికి మూలవాక్యం ఇదే. ఈ గ్రంథం అంతటికి మూలవాక్యం ఇదే. ఈ గ్రంథాన్ని మనం కొన్ని భాగాలు చేస్తే మొదటి 4 అధ్యాయాల్లో మోషే ద్వారా దేవుడు వాళ్ళ నిర్గమాన్ని ప్రారంభించడం, 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు వాళ్ళు విడుదల పొందడాన్ని ఫరో ఆటంకపరచడం, 12-13 అధ్యాయాల్లో మనం చూస్తే యెహోవా ద్వారా వాళ్ళ నిర్గమము సఫలమవడం, 19-24 అధ్యాయాలు మనం చూస్తే దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో నైతిక చట్టాలు ఉన్నాయి, సాంఘిక చట్టాలు ఉన్నాయి, మత సంబంధమైనటువంటి చట్టాలు ఉన్నాయి 19-24 అధ్యాయాల వరకు. ఆ తర్వాత 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారమును గూర్చిన సంగతులు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారాన్ని గూర్చినటువంటి సంగతులు ఉన్నాయి. ఇది ఈ గ్రంథమును గురించి క్లుప్తంగా కొంత వివరణ. ఈ గ్రంథాన్ని 3 భాగాలు మనం చేయొచ్చు అసలు యాక్చువల్గా. మొదటి భాగం ఏమంటారంటే దాన్ని ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు, 2వ భాగం ఐగుప్తు నుండి సీనాయి వద్దకు ప్రయాణం చేసిన ఇశ్రాయేలీలు, 3వ భాగం సీనాయి దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలీలు. ఇలాగ ఈ గ్రంథాన్ని మనం కొన్ని భాగాలుగా చేయవచ్చు. ఆ రీతిగా ఈ గ్రంథంలో ఉండేటువంటి విషయాలను మనం విపులంగా తెలుసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఏకీపించండి. దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాలని, ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గురించి మరింత విశేషంగా కాకపోయినా కొంత దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి
దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఆత్మీయంగా మన జీవితాలకు అన్వయించుకుంటూ ఏదో ఒక చరిత్ర చెప్పుకున్నట్టుగా చెప్పుకుపోకుండా వాటిని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని ఇందులో నుండి కూడా అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటూ మనం ఈ గ్రంథాన్ని దాన్ని గూర్చినటువంటి సత్యాన్ని పూర్తిగా తెలుసుకుందాం. దేవుని ఆత్మచేత మాత్రమే మనకి ఇది సాధ్యం కనుక ప్రతిరోజు మీరు కూడా ప్రార్థన చేయండి. మరి మనం అందరం ప్రార్థన పూర్వకంగా ఈ గ్రంథాన్ని విశ్లేషిద్దాం. ఇందులో ఉండేటువంటి ఆత్మీయ జరిగిన చరిత్రను బట్టి మనం పొందేటువంటి ఆత్మీయమైన అర్థమేంటో, ఆత్మీయంగా మనం ఏ రీతిగా ఈ గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలో, మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో ఆ సత్యాలు దేవుడే మనకు బోధించాలని ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించండి. దేవుడు ఈ గ్రంథం అంతటిని మనకు తన ఆత్మీయ కోణంలో అర్థం చేయించి భక్తి విశ్వాసాల్లో మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్.